మీ వదిన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయిరా. అలా అందమైన అమ్మాయిని చూస్తే ప్రతి విధవకి కామంతో కళ్ళు పూసుకుపోతాయిరా. అవునా? ఒరే అన్నా, మా ప్రేమని పెళ్లిగా మార్చండిరా. సరేనా? వాళ్ళు మీ వదిన ముందే మా పెళ్లి జరిపించండిరా. సరేనా? ఆగండి అన్నా. ఆకుబాయి పెళ్ళంటే బాజా భజంత్రీలతోటి ఢమఢమ ధ్వానాలతోటి ట్విన్ సిటీస్ మొత్తం షేక్ అయిపోవాలి. తప్పకుండానా? యా గో. వదినా వదినా వదినా, నాకెలా ఉన్నారు? ఏం బాగాలేడు వదినా. నువ్వు లేవని చెప్పి రాత్రిలో పూట నిద్ర కూడా పోతలేడు. ఇక్కడ సేమ్ ప్రాబ్లం. అయినా పెళ్ళయ్యే వరకు తప్పదు కదా. అతను ఒంటరిగా ఉండలేకపోతే నన్ను పెళ్లి చేసుకుని ఏదైనా చెయ్యమను. నేను కాదు నానా. అదే వదినా, ఇప్పుడు వచ్చే శుక్రవారము 60 ఏళ్ళకోసారి వచ్చే మంచి ముహూర్తం అంట. అందుకే రంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని మేము అందరం డిసైడ్ అయ్యాం వదినా. అయ్యో, అప్పుడే నాకు పెళ్లి కడియాలు వచ్చాయా? చాలా థాంక్స్ అండి. ఈ విషయం నేను అందరికీ చెప్పాలి. ఏ శాంతి, నాకు పెళ్లి. అయ్యా, గణపతికి పూజ చేయండి. ఏం చూసినావా అన్న, ఎట్లా చేసిన మేనేజ్మెంట్ జబర్దస్త్ ఉంది. చెయ్యాలా? చెయ్యి, పూజ చెయ్యి. ఇగో అన్న, ఈ దునియాల అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాల పెళ్లి తర్వాత మా ఆకుబాయి పెళ్లి ఎంత దుమ్దామైందో తెలవాలి. పబ్లిక్ అందరిలా మొత్తం చింధ్యా కడతాలింగే. అన్ని ఛానళ్ళ అన్ని పేపర్ల మొత్తం వేపిస్తా. ఏమంటున్నా? అమ్మా, పెళ్లి కుమార్తెని త్వరగా తీసుకురండి. అరే అన్న, వదిలొస్తుందా అన్న? అబ్బా, ఏముందో నా చీరలు. బంగారం పోత వచ్చినట్టు తగతగలాడుతుందానా. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి లేదు, గట్ల నడిచొస్తున్నట్టున్నదానా. నువ్వు పోరా మరి. నువ్వు కథకి ఇప్పుడు వస్తే ఎట్లుంటుంది అని చెప్తున్నా. అరే ఒకసారి చూడనా. ఏ చూడనా? సిక్కానా తొక్క. ఒకసారి చూడనా. ఇప్పుడు చూడండి రా. ఇప్పుడు చూస్తే శోభనంలో కిక్కిపోద్దురా. సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు? హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతాస్రజాం చంద్రాం హిరణ్యీ లక్ష్మీ ధాత్రే నమః సా మా మహాలక్ష్మీ మంత్రామిని ఎవరు? నువ్వేసావా? నేను కాదండి. అరే నువ్వేంట్రా? ఎవరు ఎవరు? ఎవరు? ఎవరది? అయ్యా, జీలకర్ర బెల్లం పెట్టుకోండి. దంపతులిద్దరిని అక్షతలేసి ఆశీర్వదించండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. బాబు లేచి నిలుచుని అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే. అక్కడ నా మెడలో కాదు, ఆమె మెడలో కట్టండి. మాంగళ్యం తంతునా నేనా మమ దేవన హేతునా. ఎడకొచ్చి పైకి పెట్టుకోమ్మా. ఇక మా బంధాన్ని ఎవరూ విడదీయలేరు. మీ ఇద్దరు ట్విన్సా? కాదా? మరి ఇదెవతిరా? ఏమన్నా వద్దతో మజాక్ ఆడుతున్నావా? వదిన దీంతో నేను మజాక్ ఆడటం ఏంట్రా? హార్ట్ ఫీలింగ్ లస్కు పూసుకున్నారు. ఇదేంట్రా బాబు? అవనా హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, అగో నీ ముంగట్నే ఉన్నది. నా బంగారం లేకుంటే నే బతకలేనంటివి.
నేను బంగారం అని దీన్ని అన్నానా? రేయ్, నా జీవితాన్ని నలిపేశారు కదరా. నిజంగా మీరు భర్తగా దొరకడం పుష్ప అదృష్టం. దాని జీవితంలో ఏదన్నా అద్భుతం జరిగిందంటే అది మీ ప్రేమే తెలుసా. పుష్పని పువ్వుల్లో పెట్టి చూసుకోండి, ఓకేనా? గుడ్ లక్. ప్రాణానికి ప్రాణంగా వేయించుకున్నారుగా అమ్మా, మనం చెప్పాలా ఏంటి? ప్రాణంగా ప్రేమించావంట కదయ్యా. అనుకుంది సాధించావురా గుంట. బెస్ట్ ఆఫ్ లక్. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది. కాస్త జాగ్రత్త బాబు. లైట్ అర్పితే అన్ని అవే సర్దుకుంటాయి. పదండి. ఈ మొరటోడు రాత్రికి దాన్ని నిద్రపోనిస్తాడో లేదో. నువ్వు తాగిస్తున్నావేంటి? ముందు నేను తాగాలిగా. అర్పించేశాను ఆకు. నా జీవితాన్ని నీకు అర్పించేశాను. ఎప్పుడూ లేవలేనంత లోతుగా నీ ప్రేమలో నేను పడిపోయాను. మా మేడం ఎప్పుడూ నా పక్కనే ఉంటారు. అయినా ఆవిడ నాకంటే అందంగా ఉంటారు. కానీ ఆవిడ వైపు కన్నెత్తి కూడా చూడకుండా నన్నే ప్రేమించారు. అక్కడ పడిపోయాను. వద్దు, నేనున్నానుగా. రా రాజా, నేనున్నాను. రా నాన్నా. ఏంట్రా పడుకున్నావా? మత్తుగా మాట్లాడుతున్నావు. సర్లే గాని ఈ టైంలో నా డార్లింగ్ ఏం చేస్తుంటదరా? పడుకుని ఉంటుంది, ఇంకేం చేస్తుంది? ఏంట్రా సీరియస్ అవుతున్నావు? నీకు ఇలా కాదు గాని ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి వరల్డ్స్ టాప్ 10 కామ పిచ్చాసులను కొట్టు. సత్యానంద్ రాసుల కిందే ఆనంద్ ఊపులు తోపులు అని ఉంటది. దాన్ని క్లిక్ చేసావనుకో. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా? అసలే పరువుగా బతికేవాళ్ళం. అయితే నేను చెప్పింది చెయ్యి. రేపు నందినికి నా లవ్ ప్రపోజ్ చెయ్యి. ఒప్పించు. ఓ వారం రోజుల్లో పెళ్లి పెట్టించు. అప్పుడు నీకు విముక్తి కలిగిస్తాను. సరే సరే అన్నాడు బావా. లైన్లోకి వచ్చాడు. వీడికి నేను పెళ్లి చేయడం ఏంటి? నా కర్మ. ఈ ప్రపంచంలో ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. నేను లవ్ చేస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాడెవడో లవ్ చేస్తున్నాడని చెప్పే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెవరికైనా వస్తుందా? నేను ఏ తప్పు చేసే తల్లి? నాకు వేరే దారి లేదా? అరే నువ్వెవడో కూడా నాకు తెలియదయ్యా. నా వెనకాల పడుతున్నావేంటి? అయ్యో అరే ట్రైనింగ్ లో కూడా ఇలా పరిగెట్టుంటే నీ పాటికి ఎస్పీ అయ్యి ఉండరా. నన్ను వదిలిపెట్టారే. అయ్యా అబ్బా అబ్బో అబ్బా. నా లైఫ్ లోకి ఎందుకంటే రావరా? నా లవ్ ఎందుకు డిస్టర్బ్ చేసావరా? అసలు అమెరికా నుంచి ఎందుకు వచ్చావరా?